హాయ్ అండి. స్టవ్ అంటించుకొని కళాయి పెట్టుకొని 3 పావులు ఆయిల్ వేసుకున్నా. బీరకాయ కర్రీ చేస్తున్నాను అండి. ఆవాలు జీలకర్ర వేసుకున్నా. కొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను. ఎందుకంటే మినపప్పు యాడ్ చేస్తే చాలా టేస్ట్ బాగుంటుందండి కర్రీ. మినపప్పు కూడా యాడ్ చేశాను. చూడండి కొంచెం బాగా మగ్గిపోయింది కదా పోపు. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా వేసేసుకొని మగ్గిచ్చేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇది కర్రీ. నేను పాలు పోసి బీరకాయ కర్రీ చేస్తున్నా. చాలా టేస్టీ కూడా. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి కొంచెం మగ్గింది కదా, సాల్ట్ కొంచెం పసుపు 2 వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా ఉంది. చూడు కరివేపాకు వేసాను, చాలా బాగుందండి టేస్ట్. చూడండి కరివేపాకు కూడా ఎగిపోయింది కదా. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక్కసారి స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. చాలా చూడండి అవి బాగా మగ్గిపోయింది. తర్వాత టమాటా వేసుకుందామండి. టమాటా అన్నీ కలిపేసి బాగా మగ్గిచ్చేసుకుందామండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా ట్రై చేయండి ఒక్కసారి అయితే. చూడండి 2 నిమిషాలు మూత పెట్టేసి అలా తీసేసి చూడండి ఎంత బాగా మీకు బాగా అయింది కదా. చాలా టేస్ట్ ఉందండి. చూడు బాగా మగ్గిపోయేసింది. అన్నీ కలిపేసి బాగా మగ్గినాయి కదా. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి బీరకాయ కూడా వేసాను. బీరకాయ కూడా బాగా మగ్గిచ్చేసుకొని బీరకాయ అన్నీ చాలా బాగుంటుందండి టేస్ట్. ఇది చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఒకసారి అయితే బాగా ట్రై చేయండి. చూడండి బీరకాయ మగ్గుతుంది కదా. 2 స్పూన్లు కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అండి. ధనియాలు జీలకర్ర మెంతులు 3 వేసేసి పొడి చేస్తానండి. ఇది చాలా బాగుంటుందండి ప్రతి కర్రీలోకి. ఆ పొడి కొంచెం గరం మసాలా, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి బాగా మగ్గిపోయింది కదా. బీరకాయ ఈజీగా అయిపోద్ది, చాలా తొందరగా అయిపోద్దండి. చూడండి పాలు వేసేసాను. కొంచెం చిక్కాడి పాలు, మేగడ పాలు వేస్తే టేస్ట్ ఉంటుందండి. మేగడ పాలు వేసాను. చూడండి చాలా టేస్ట్, అంత ఎమ్మిగా వచ్చింది కర్రీ. చూడండి చాలా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉన్నాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చేసేసుకోండి, చాలా బాగుందండి. లాస్ట్ కొత్తిమీర వేసేసుకొని